జేఏసీ నాయకులకు మిత్రులకు అందరికీ తెలియజేయడం ఏమనగా, రేపు మన ధర్నా కార్యక్రమం ధర్నా చౌక్లో విజయవాడలో ఏర్పాటు చేసేటువంటి విషయం అందరికీ తెలిసినదే. రేపు 10 గంటలకంతా జనాలందరూ కూడా ధర్నా చౌక్ దగ్గరికి చేరుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏదైనా పర్సనల్ పనులు ఉంటే దాని తర్వాత మీరు చూసుకోవాల్సిందిగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా 10:30 గంటలకల్లా మన మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఏ పని ఉన్నా కూడా అన్ని వదిలిపెట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమంకి వచ్చేటువంటి వారు ఈ కార్యక్రమం కోసమే రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సోదరులారా, ఏదైతే జేఏసీ పిలిపించిందో రేపు చెలో విజయవాడ ధర్నా చౌక్ దగ్గర నిర్వహించడం పడుతుంది. మరి రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో విద్యుత్ కార్మికులు, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు విజయవాడ చేరుకున్నారు. మరి మనం ఈ కార్యక్రమం ఎంతో క్రమశిక్షణతో మన తాలూకా నిరసన ప్రభుత్వానికి తెలియజేయవలసిన ఆవశ్యకత ఉంది. ఇది చివరి ఘట్టం కాబట్టి క్రమశిక్షణతో వచ్చి మన తాలూకా నిరసనను రాష్ట్ర ముఖ్యమంత్రి వినేటట్టుగా అధిక సంఖ్యలో పాల్గొని మన వాయిస్ను పంపించి ఆ తర్వాతనే యాజమాన్యం తల వంచి మన సమస్యలు తీరుతాయని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామి అయి మన సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని, యాజమాన్యము ప్రభుత్వం దిగి వచ్చి సమస్యలు అన్నీ కూడా పరిష్కార దిశలో వెళ్ళేటట్టుగా మీ అందరూ ప్రయత్నం చేస్తారని ఈ వాట్సాప్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను.